నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనసేన గ్లాసు గుర్తు మారిందంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం. గ్లాసు గుర్తు మారలేదంటూ వివరణ ఇచ్చిన జనసేన పార్టీ. నేడు కాంగ్రెస్ శాసనసభ పక్షం అత్యవసర సమావేశం. పార్టీ ఫిరాయింపు, రాహుల్ గాంధీ సమావేశంపై చర్చ. ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ఊపందుకున్న ప్రచార పర్వం. నేడు మహబూబ్ నగర్లో మోదీ, మిర్యాలగూడలో కేసీఆర్ బహిరంగ సభలు. ఎన్నికలు జరగకుండానే గెలిచిన 3 ఎంపీలు. పోటీలో ఎవరూ లేకపోవడంతో ఏకగ్రీవం చేసిన ఎన్నికల సంఘం. ఇక డీటెయిల్స్లోకి వస్తే, ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో పాలమూరు నుంచి పార్లమెంట్లో కాలు పెట్టాలని భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచి శుక్రవారం ప్రారంభించనున్నారు. భారతీయ జనతా పార్టీకు సెంటిమెంట్ ప్రాంతంగా ఉన్న పాలమూరు నుంచి దక్షిణ భారతంలో ఎన్నికల శంఖాన్ని మోదీ పూరిస్తారు. మధ్యాహ్నం 2:20 ప్రాంతంలో ప్రధాని మోదీ మహబూబ్ నగర్కు చేరుకుంటారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా లోక్సభలో ప్రసంగిస్తారు. మాజీ మంత్రి డీకే అరుణ ఇటీవలే కాంగ్రెస్ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరగా అధిష్టానం ఆమెకు మహబూబ్ నగర్ టికెట్ను కట్టబెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుత తెరాస సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డి సైతం బుధవారం రాత్రి భారతీయ జనతా పార్టీలో చేరారు. డీకే అరుణ, జితేందర్ రెడ్డి అనుచరులు పలువురు మోదీ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. జిల్లా నాయకత్వం మోదీ సభకు భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గాల నుంచి 1,00,000 మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మహబూబ్ నగర్ నుంచి భూత్పూర్ వరకు వెళ్లే దారిలో అమితాపూర్ వద్ద సభ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని పర్యటన కావడంతో సభాస్థలికి సమీపంలో 3 హెలీప్యాడ్లను సిద్ధం చేశారు. ఇప్పటికే మోదీ అంతర్గత భద్రతా అధికారులు హెలికాప్టర్తో సన్నాహాలు నిర్వహించారు. ప్రధాని సభ కోసం 1,500 మంది పోలీసు సిబ్బంది, అధికారులు విధుల్లో పాల్గొనున్నారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ తుది విడత ప్రచార భేరిని ముగించనున్నారు. లోక్సభ అభ్యర్థులను ప్రకటించిన తరువాత ఆయన తొలి ప్రచార సభ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు నల్గొండ నియోజకవర్గ పరిధిలోని మిర్యాలగూడలో ప్రారంభం కానుంది. 5:30 ప్రాంతంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో చేవేళ్ల, సికింద్రాబాద్, మల్కాజ్గిరి నియోజకవర్గాల ఉమ్మడి సభలో పాల్గొంటారు. సభలను భారీ ఎత్తున నిర్వహించేందుకు తెరాస సన్నాహాలు చేసింది. సీఎం చివరిసారిగా ఈ నెల 19న నిజామాబాద్ సభలో పాల్గొన్నారు. అప్పటికి అభ్యర్థులు ఖరారు కాలేదు. గత 10 రోజులుగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం సభలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శుక్రవారం సభల్లో పూర్తిగా కొత్త అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించనున్నారు. నల్గొండలో వేమిరెడ్డి నరసింహారెడ్డి, సికింద్రాబాద్లో తలసాని సాయి కిరణ్, చేవెళ్లలో రంజిత్ రెడ్డి, మల్కాజ్గిరిలో మర్రి రాజశేఖర్ రెడ్డిలు పోటీ చేస్తున్నారు. ప్రతి శాసనసభ స్థానం నుంచి 25,000 మంది చొప్పున జన సమీకరణ చేయాలని పార్టీ భావిస్తోంది. మిర్యాలగూడ సభకు మంత్రి జగదీష్ రెడ్డి, పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డిల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి. ఎల్బీ స్టేడియం సభకు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డిల ఆధ్వర్యంలో సన్నాహాలు చేశారు. శుక్రవారం మరోవైపు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సిరిసిల్ల సెగ్మెంట్ పరిధిలోని ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాలతో పాటు కరీంనగర్ పట్టణంలోనూ సభల్లో పాల్గొననున్నారు. కేటీఆర్ సభలు, రోడ్ షోలు వచ్చే నెల 9 వరకు వరుసగా ఉంటాయి. ఇక అరుణాచల్ ప్రదేశ్లో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయన్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికలు జరగకుండానే 3 భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీనిపై గురువారం అధికారికంగా ప్రకటన వచ్చింది. 2 స్థానాల్లో ప్రత్యర్థి పార్టీల నేతలు తమ నామినేషన్ను లోపభూయిష్టంగా సమర్పించడంతో అవి తిరస్కరణకు గురయ్యాయి. మరో స్థానంలో ఓ అభ్యర్థి తన నామినేషన్ను ఉపసంహరించుకోవడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో ఇతర అభ్యర్థులెవరూ పోటీలో లేకపోవడంతో 3 భారతీయ జనతా పార్టీ నేతలు ఏకగ్రీవంగా విజయం సాధించారు. పశ్చిమ సియాంగ్ జిల్లాలోని తూర్పు స్థానం నుంచి కెంటో జిని గెలుపొందారు. లోయర్ సుబన్సిరి జిల్లాలోని యాచులి స్థానం నుంచి తబా టిడిర్ గెలిచారు. ఇక పశ్చిమ కమెంగ్ జిల్లాలోని దిరంగ్ నుంచి పూర్ప సెరింగ్ విజయం సాధించారు.
ఇక జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసులో ఎలాంటి మార్పు జరగలేదని, తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసే. ప్రతి కార్యకర్త ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు. గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం రద్దు చేస్తుందంటూ సామాజిక మాధ్యమాల్లో కొన్ని దుష్ట శక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన వెల్లడించారు. పార్టీ ప్రకటనతో పాటు నాయకుల సంతకాలను ఫోర్జరీ చేసి జనశ్రేణుల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి దుష్ట పన్నాగాల పట్ల ప్రతి కార్యకర్త అప్రమత్తతో వ్యవహరించాలని సూచించారు. పార్టీకి సంబంధించిన ప్రకటనలు కేవలం మీడియా విభాగం నుంచి మాత్రమే విడుదలవుతాయని, ప్రకటన విడుదల చేసిన వెంటనే ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాలోనూ వాటిని ఉంచడం జరుగుతుందని వెల్లడించారు. ఇక కాంగ్రెస్ శాసనసభ పక్షం నేడు అత్యవసరంగా సమావేశం కానుంది. ఎమ్మెల్యేలు పార్టీని వీడి తెరాసలో చేరుతూ ఉండడంతో పాటు ముఖ్య నేతలు సైతం కాంగ్రెస్ కు దూరం అవుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు, లోక్సభ ఎన్నికలు, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సభలపై చర్చించనున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని శుక్రవారం గాంధీభవన్లో జరిగే ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఆర్సీ కుంతియా, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. శాసనసభ ఎన్నికల్లో 19 మంది కాంగ్రెస్ తరపున విజయం సాధించగా ఇప్పటి వరకు వారిలో 10 మంది తెరాసాలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఉన్న 9 మందిలో కూడా మరికొందరు తెరాసాలో చేరుతారనే ప్రచారం నేపథ్యంలో సమావేశం నిర్వహిస్తున్నారు. నెలలోపే 10 మంది ఎమ్మెల్యేలు సహా కాంగ్రెస్ ముఖ్య నేతలు పార్టీని వీడారు. లోక్సభ ఎన్నికల ముంగిట ఈ పరిణామం పార్టీ నేతల్ని గందరగోళంలో పడేస్తోంది. శాసన మండలిలో కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని తెరాసలో విలీనం చేసినట్లు శాసనసభలో కూడా కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని తెరాసలో విలీనం చేసే దిశగా కార్యాచరణ జరుగుతోందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. మరో 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు దూరమై తెరాసలో చేరితేనే విలీనం సాధ్యమవుతుంది. మరోవైపు ఇప్పుడున్న కాంగ్రెస్ శాసనసభ్యుల్లో ఎవరూ పార్టీని వీడరనే విశ్వాసాన్ని ఆ పార్టీ ముఖ్య నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన టీఆర్ఎస్ నేత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే పాలేరును రాష్ట్రంలోనే నెంబర్ 1 చేద్దామని భావించానని, కానీ తనను ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్కు ఓటేస్తే ఖమ్మం జిల్లా ప్రజలు మాత్రం కాంగ్రెస్ను గెలిపించారన్న ఆయన ఇప్పుడు ఆ ఓట్లన్నీ మురిగిపోయి మురుగు కాలువలో కలిసిపోయాయని అన్నారు. అప్పుడు కాంగ్రెస్కు ఓటేసిన వాళ్ళు ఇప్పుడు కుమిలిపోతున్నారని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ ఆ పొరపాటు చేయొద్దని, అదే జరిగితే మిమ్మల్ని కుక్కలు కూడా దేఖవు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో ఆదివారం కూడా బ్యాంకుల్ని తెరిచి ఉంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. ప్రభుత్వ కార్యకలాపాలు, ప్రభుత్వం జరిపే ఆర్థిక లావాదేవీలకు ఆటంకం కలగకుండా ఆదివారం బ్యాంకులు తెరిచి ఉంటాయన్నది ఆర్బీఐ సర్క్యులర్ సారాంశం. ఇక 2018-19 ఆర్థిక సంవత్సరానికి చెందిన అన్ని ప్రభుత్వ లావాదేవీలను అదే ఆర్థిక సంవత్సరంలో లెక్కించాలని, ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని బ్యాంకుల్ని ఆర్బీఐ ఆదేశించింది. ఆర్థిక సంవత్సరం చివరి కాబట్టి ప్రభుత్వం లావాదేవీల కోసం బ్యాంకులు మార్చి 30న రాత్రి 8 గంటల వరకు, మార్చి 31న సాయంత్రం 6 గంటల వరకు కార్యకలాపాలు నిర్వహిస్తాయి. లావాదేవీల విషయంలో ఇబ్బందులు, జాప్యం ఎదురవకుండా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని అన్ని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఇతర ఎలక్ట్రానిక్ లావాదేవీల సమయాన్ని కూడా పొడిగించాలని సూచించింది. ఇక తాను రాయలసీమలో అడుగుపెట్టకుండా కుట్రలు చేస్తున్నారని, తన హెలికాప్టర్కు అనుమతి రద్దు చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెలికాప్టర్ రద్దు ఆదేశాలను జగన్ ఇచ్చారా లేక బీజేపీ నేతలు ఇచ్చారా అని ప్రశ్నించారు. గురువారం చిత్తూరు జిల్లా మదనపల్లి, అనంతపురం, ధర్మవరం, కడపలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న పవన్ మాట్లాడుతూ, తాను ఎవరితో మాట్లాడితే వారే తన భాగస్వాములని అంటున్నారని, నిజానికి జగన్, అమిత్ షాలే భాగస్వాములని అన్నారు. జగన్లా తన వద్ద డొంక తిరుగుడు వ్యవహారాలు ఉండవని స్పష్టం చేశారు. వైసీపీ నేతల మీద తనకు వ్యక్తిగత ద్వేషం లేదని అన్నారు. జగన్పై బోల్డని కేసులు ఉన్నాయని, రేపటి రోజున కేంద్ర ప్రభుత్వం మళ్లీ వాటిని తిరగదోడితే రాష్ట్రానికి ఎలా న్యాయం చేస్తారని జగన్ ఉద్దేశించి పరోక్షంగా ప్రశ్నించారు. తాను కేసీఆర్ను 2 సార్లు కలిస్తే నేను టీఆర్ఎస్ భాగస్వామినని టీడీపీ విమర్శించిందని, జగన్ తనను టీడీపీ భాగస్వామి అంటున్నారని పేర్కొన్న పవన్, నిజానికి బీజేపీ, టీఆర్ఎస్లకు జగనే భాగస్వామిని ఆరోపించారు.
ఇక పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా సికింద్రాబాద్ తెరాస ఎంపీ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని జవహర్ నగర్, రెహమత్ నగర్ డివిజన్ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాదయాత్ర చేస్తూ ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ఎంపీ అభ్యర్థి సాయి కిరణ్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్లలో నీటి సమస్యను తీర్చుతామని అన్నారు. డివిజన్లో ఉన్న మైనార్టీ సోదరులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మా నాన్న చేసిన సేవలు, మా నాయకుడు కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని, మా యువ నాయకుడు కేటీఆర్ కూడా యువతకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నారని అన్నారు. మేము గెలిచి 16 ఎంపీ స్థానాలతో పాటు మిత్రపక్షం ఓవైసీతో కలిసి గెలిచి కేసీఆర్కి బహుమతిగా ఇచ్చి ఢిల్లీలో చక్రం తిప్పి మా నాయకుని ఆధ్వర్యంలో తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా ముందుకు తీసుకువెళ్లి చూపిస్తామని తెలిపారు. సికింద్రాబాద్ తెరాస ఎంపీ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్. ఇక వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి ప్రచారం నిర్వహించారు. పరిగి ప్రాంతంలో పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తుందని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. రంజిత్ రెడ్డి అంటే ఎవరో కూడా తెలియదు. వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చి ఆయన నీళ్లు, నిధులు, నియామకాల గురించి మాట్లాడుతుంటే జోగ్గా ఉందని అన్నారు. కేసీఆర్ అబద్ధాల పుట్టాని, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని అసమర్థుడని ఎద్దేవా చేశారు. కార్యకర్తలు అందరూ క్షేత్రస్థాయిలో కష్టపడి తనను గెలిపిస్తే ఈ పార్లమెంట్ నియోజకవర్గమే కాకుండా జిల్లాను అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మా యొక్క వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఏ ప్రాజెక్టు లేదు. మా లేని ప్రాంతానికి గండి కొట్టి ఎందుకు నల్లగొండకు దిండి ద్వారా నీళ్ళిస్తుంది అని చెప్పి మేము టీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తున్నాం. ఈ యొక్క పనులు చేయలేక ఈ యొక్క రంజిత్ రెడ్డి అనే ఒక వేరే ప్రాంతం నుంచి రంజిత్ రెడ్డి కొంతమంది ఏమో భయానికి అక్కడనే ఉన్నారు, కానీ సపోర్ట్ ఇక్కడ ఇస్తామని చెప్పారు. యూటీ బ్యాచ్ నాయకులు కూడా ఇక్కడ సపోర్ట్ ఇస్తామని చెప్పారు. చాలా సంతోషం. కానీ బాధగా ఉంది ఏంటంటే ఇక్కడ రూప్ఖాన్పేట్ గ్రామానికి వస్తే ఇక్కడ వాళ్ళు ఎన్నో సాగునీరు వస్తాయనుకున్నారు. తెలంగాణ వస్తే సాగునీరు అయితే వస్తలేవు. పంటలు ఎండిపోవడం కాదు, గొంతులు కూడా ఎండిపోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ తాగునీరు కూడా వస్తలేవు. ఇంటింటికి నల్లా అన్నారు, ఏదేదో అన్నారు, కానీ కనీసం ఆ బోర్డులు ఎండిపోయినాయి. పైప్ లైన్ల వాటర్ కూడా లేవు. నిజంగా బాధాకరమైన భయంకరమైన సిచ్యువేషన్ ఉంది. ఇట్లనే కొనసాగితే 2 ఏళ్లలో తాగునీరు విడిచిపెట్టి అన్ని గ్రామాలలో మా రంగారెడ్డి జిల్లాలో అన్ని గొంతులు ఎండిపోతాయి. ఎవరికి తాగునీరు కూడా ఉండదని అనుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ ఇంకో విషయం చాలా బాధాకరంగా ఉంది ఏంటంటే మా కష్టాలు ఆ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ఆ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ఒక జోక్ తీరుగా ఉన్నారు. మేమందరం కూడా ఒక జోక్ తయారేమో. చాలా బాధాకరంగా ఉంది. నిజంగానే ఇక్కడ రాములు నాయక్ అనే వ్యక్తి ఊరేసుకొని చచ్చిపోయాడు. నీళ్లు లేక, పంటలు అప్పుల వల్ల ఓ రైతు. అటువంటి రైతుల మీద జోక్ చేస్తుడు, మమ్మల మీద జోక్ చేస్తుడు. నిజంగానే బాధాకరం. పాలమూరు రంగారెడ్డి వస్తుందన్న ఇక్కడ అంతారం చెరువు నింపుతానన్నారు, పెద్ద ప్రాజెక్ట్ చేస్తామన్నారు. గుల్కచెర్ల అండ్ చౌదాపూర్ మధ్యలో పెద్ద ప్రాజెక్ట్ చేస్తామన్నారు. లక్ష్మీదేవులపల్లిలో పెద్ద ప్రాజెక్ట్ చేస్తామన్నారు. 10 TMC. నేను అన్న దీన్ని 20 CMC చేయమంటే కంపల్సరీగా చేస్తామని కూడా చెప్పింది. ఆఖరికి ఇప్పుడు చూస్తే దాన్ని 2 TMC చేసిండ్రు. ప్రాజెక్ట్ మొదలు కాలేదు. ఇక భువనగిరి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నరసయ్య గౌడ్ని గెలిపించాలని కోరుతూ తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రోడ్ షో కూడా నిర్వహించారు. వివిధ పార్టీలకు చెందిన సుమారు 250 మంది నాయకులను, కార్యకర్తలను గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ప్రచార ర్యాలీలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్తో పాటు స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కాపు రామచంద్రారెడ్డికి మద్దతుగా చేనేత కుటుంబాలతో ఆత్మీయ సమావేశంలో ఎంపీ బుట్టా రేణుక పాల్గొన్నారు. చేనేత కుటుంబాలను అవమానాలు పాలు చేసిన టీడీపీ ప్రభుత్వానికి చేనేతలందరూ కలిసి బుద్ధి చెప్పాలని, జగనన్నను సీఎం చేయాలని, రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే స్థానాలను గెలిపించి జగనన్నకి బహుమతిగా ఇవ్వాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీ మధ్యకి ఇక్కడికి రావడం చాలా సంతోషం. ముఖ్యంగా కొన్ని విషయాలు మీ అందరితో షేర్ చేసుకోవాలని ఇక్కడికి రావడం జరిగింది. ఆ విషయాలు ఏంటి అంటే, నేను పాలిటిక్స్ లోకి వచ్చి 5 సంవత్సరాలు అయ్యింది. 5 సంవత్సరాలలో మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగనన్న నాకు అవకాశం ఇచ్చి నాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చారు. పార్టీలో గెలిచాను. 3.5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాను. ఇక కర్నూలు జిల్లా దేవనకొండ మండల పరిధిలోని వైఎస్ఆర్సీపీ నాయకులు గూటికి కొండ, వెలమకూరు, సింగాపురం, వరిముక్కుల గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులవుతున్నారని అన్నారు. జగన్ సీఎం అయిన వెంటనే వృద్ధాప్య పింఛన్ 3,000 రూపాయల, పేద విద్యార్థులకు 15,000 ఇలాంటి సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయని, హరిచక్రపాణి రెడ్డి టీడీపీలో చేరినంత మాత్రాన మాకు ఒరిగిందేమీ లేదని, పూటకో మాట రోజుకో పార్టీ మారినందున కార్యకర్తలు ఎవరూ నమ్మడం లేదని ఆయనపై విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల్లో కార్యకర్తలు, మండల కన్వీనర్ కబీర్ దాసు, ఉన్న నాయకులు నారాయణ రెడ్డి అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. కూకటికొండ అయితేనేమి, వెలంకూరు అయితేనేమి, సింగాపురం అయితేనేమి, వరిముక్కలు అయితేనేమి, మరి దండోపదండాలుగా జగన్మోహన్ రెడ్డిని నాయకత్వం బలపరుస్తాము, మేము గుమ్మనూరు జయరాంని గెలిపించుకుంటాము, జగన్ని ఒక్కసారి ముఖ్యమంత్రి చేస్తామని దండోపదండాలు రావడం జరుగుతుంది జనము. మరి ఎందుకంటే చంద్రబాబు నాయుడు పరిపాలన అసలుకి కరువు కాటకాల్లో చిక్కుకుపోయినాము. నేరుగా మేము వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాము. మరి ఇటువంటి కరువుని ఇంకా తరిమి కొట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారే సరైన ముఖ్యమంత్రి. ఈ కరువు కోరల్ని చిక్కుకొని ఎన్నో వర్షాలు లేక, పండిన పంటకి గిట్టుబాటు లేక, చదివించుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. ఇదే సరైన అదును. ఈ అదునుకి మేము ఓటు అనే ఆయుధంతోన బుద్ధి చెప్తాము చంద్రబాబు నాయుడు గారిని. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్.
సెల్ 9949373448 94405370444. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ఇక మేడ్చల్ జిల్లా కుబ్దుల్లాపూర్ మండలం 128 డివిజన్లో కారు సారు 16 అనే నినాదంతో కార్పొరేటర్ మహమ్మద్ రషీదా, మహమ్మద్ రఫీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, మన తెలంగాణ మన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ పాదయాత్రలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక మల్కాజ్గిరి టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి మరి రాజశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా తన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొత్తపేట నుంచి ప్రారంభమైన ప్రచారం కర్మన్ ఘాట్ వరకు కొనసాగించారు. ఈ ప్రచారంలో భాగంగా మరి రాజశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు. మల్కాజ్గిరి ఎంపీగా గెలిపించాలని ప్రజలను కోరారు. మీకు ఎటువంటి సమస్య ఎదురైనా తక్షణమే పరిష్కరించడానికి మీకు అందుబాటులో ఉంటానని అన్నారు. ఆయన మల్కాజ్గిరి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు. అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఇంత అపూర్వ ఆదరణ చూపిస్తున్నారు. దీనికి అంతటికీ కారణం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారే. ఎందుకంటే ఇక్కడ నేను చూస్తున్నాను, ఎల్బీ నగర్ లోనే అత్యధికంగా మన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక అత్యధికంగా సుమారు 1400 కోట్లు నిధులు ఇచ్చి ఇక్కడ భూగర్భ డ్రైనేజ్ కానీ, ఫ్లైఓవర్లు కానీ, మనకు మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు కానీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రికి మనము ఇంకా ఎంతో రుణపడి ఉన్నాము. అలాగే మనకు ఎన్నో మంచి కార్యక్రమాలు అంటే మంచి సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టి ఆయన పేద ప్రజలకు చాలా దగ్గరగా అయ్యారు. అట్లా నేను ఇక్కడ స్థానికుణ్ణి, మల్కాజ్గిరి నియోజకవర్గ స్థానిక వ్యక్తిని. ఇక్కడనే మీరు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండి మీ అందరి కార్పొరేటర్ల సహకారంతో, ఇక్కడ ఎమ్మెల్యే గారి సహకారంతో, అలాగే రామన్న గారి సహకారంతో, రమణారెడ్డి అన్న గారి సహకారంతో మీ అందరికీ కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తానని మనవి చేస్తున్నాను. మీరు మాకు అఖండ విజయం సాధించి పెట్టగలరని భావిస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇక హైదరాబాద్ చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలో గురువారం సాయంత్రం వేదం ఆర్ట్స్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నాట్యం, శిల్పం, నమో నమో నవరస నటరాజ నృత్య రూపకం ప్రదర్శించబడింది. మసుమతి వరకాల నృత్య దర్శకత్వం వహించిన ఈ ప్రదర్శనకు ఆహుతుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ రాములు శ్యామల, తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు వకులభరణం కృష్ణమోహన్, సుధాశ్రీ మరియు ఇతర ప్రముఖులు, కళాభిమానులు పాల్గొన్నారు. శ్రీకారం చుట్టిన వసుమతి వరకాల గారు అంతర్జాతీయంగా మంచి ఖ్యాతి గడిస్తారని సందేహాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు రమేష్ గారు. ఇంతటితో మనల్ని వారి నృత్యంతో అలరించినటువంటి చిన్నారులు మనం సమర్థిద్దాం, నైతికంగా మద్దతుగా నిలుద్దాం. కాలాతీతమైంది కాబట్టి ఎక్కువగా మాట్లాడకుండా వసుమతికి మంచి శక్తిని ఆ బోలాశంకరుడిగా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు సార్. మీలాంటి వారి అండదండలే మాకు కొండంత అండ. శ్రీ బిఎస్ రాములు గారు, ఓకే, డాక్టర్ బిఆర్ అంకం గారు తమ హృదయాన్ని ఆవిష్కరిస్తారు. సభకు నమస్కారం. ఓంకారంలోంచి వకారం పుట్టిందా, వకారంలోంచి ఓంకారం పుట్టిందా అన్నట్టుగా ఉంది. ఇక్కడ వసుమతి వరకాల 2 వాలు ఉన్నాయి. వకారంలోంచి ఓంకారం పుట్టింది. ఆ ఓంకారాన్ని ఈ వేదిక మీద ఆవిష్కృతం చేసిన వసుమతి వరకాల ఎంతైనా అభినందనీయం. ఇక్కడ రెండింటిని ఇంటిగ్రేట్ చేసి వెనకాల కంప్యూటర్లో వస్తున్నటువంటి ఒక ఆర్టిఫిషియల్ కళను
బేస్ చేసుకుని మనం ముందుగా సజీవమైన కళను రెండింటిని కలిపి తీసుకొచ్చినటువంటి ఒకలా వర్ణం గారు అన్నట్టుగా ఈ ప్రయోగశాల చాలా అద్భుతంగా ఉంది. మా చోటస్ ప్రైడ్ కంపెనీలో 65,000. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జనసేన గ్లాసు గుర్తు మారిందంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం. గ్లాసు గుర్తు మారలేదంటూ వివరణ ఇచ్చిన జనసేన పార్టీ. నేడు కాంగ్రెస్ శాసనసభ పక్షం అత్యవసర సమావేశం. పార్టీ ఫిరాయింపు, రాహుల్ గాంధీ సమావేశంపై చర్చ. ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ఊపందుకున్న ప్రచార పర్వం. నేడు మహబూబ్ నగర్లో మోదీ, మిర్యాలగూడలో కేసీఆర్ బహిరంగ సభలు. ఎన్నికలు జరగకుండానే గెలిచిన 3 ఎంపీలు. పోటీలో ఎవరూ లేకపోవడంతో ఏకగ్రీవం చేసిన ఎన్నికల సంఘం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.